హలో మనోజ్ నందం గారు అండ్ హాయ్ తేజు, ఎలా ఉన్నారండి ఇద్దరు? గుడ్. ఫుల్ ఆఫ్టర్ లాక్డౌన్ మాస్క్ లేకుండా ఇంటర్వ్యూ. ఎగ్జాక్ట్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే లైఫ్ కదా. యా, సో ఏంటంటే ఈ లాక్డౌన్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది అసలు మీకు? ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే సినిమాకి సంబంధించిన వలస కూలీలు కష్టపడడం ఇవన్నీ టీవీలో చూసి ఇవన్నీ మేము అనుకున్నాం, కానీ కష్టం మరి వాళ్ళు కష్టపడుతున్నారు, ఎందుకు వెళ్తున్నారు ఇక్కడి నుంచి అంటే లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి ఎందుకు వెళ్తున్నారు, గవర్నమెంట్ మాట ఎందుకు వినట్లేదు, ఇవన్నీ అనుకుని టీవీలో చూసి న్యూస్ చూసి అన్నీ అనుకునే వాళ్ళం. బట్ వైల్ డూయింగ్ ద ప్రాజెక్ట్ వీ అండర్స్టూడ్ వై దే ఆర్ మూవింగ్ అండ్ ఒక్కొక్క రీజన్స్ ఒక్కొక్కటి ఉన్నాయి. సో ఇవన్నీ తెలుసుకోవడానికి టీవీ ఈ లాక్డౌన్ పనికొచ్చింది. లాక్డౌన్ అయిన తర్వాత ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ గాయ్ ఐ కుడెంట్ ఏబుల్ టు హెల్ప్ సో మెనీ పీపుల్. సోను సూద్ గారు చేసినట్టు కానీ అంత రేంజ్ కాలేదు. సో ఐఎమ్ సమ్వేర్ ఐ వాజ్ వెరీ సాడ్ అండ్ యూనో ఐ కుడెంట్ బీ ఏబుల్ టు హెల్ప్ సమ్వన్ అని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీళ్ళ కష్టాల్ని పోర్ట్రే చేస్తూ ఒక మంచి ఫిలిం వాళ్ళ కోసం చేసినందుకు బ్లెస్డ్ యాక్చువల్లీ. ఓకే, అంటే ఫస్ట్ అది టీవీస్లో న్యూస్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా డెఫినెట్లీ ఒక టీయర్స్ లాంటివి వచ్చాయి, తెలుసో తెలియక వలస కూలీల కష్టాలు అదంతా కూడా. బట్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరేమో, అంటే అలాంటి సబ్జెక్ట్ మీ దగ్గరకు వస్తుంది, అలాంటి ఒక వలస కూలీగా యాక్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. ఇద్దరు కూడా వలస కూలీలుగానే యాక్ట్ చేశారు కాబట్టి మూవీలో. అది ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐల్ పోర్ట్రే దట్ అని. సో అంటే వాళ్ళకి సాయం చేయకపోయినా కానీ వాళ్ళ కష్టాన్ని పోర్ట్రే చేసి వాళ్ళ తాలూకు సంబంధించిన ఇవన్నీ కూడా మాటలు కానీ అంటే యాజ్ పర్ ద మూవీ ఇది డైలాగ్స్ ఇవిసే. సో వాళ్ళ తాలూకా డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ అండ్ ఇట్ హెల్ప్ మీ టు బికమ్ ఎ బెటర్ పర్సన్ ఇన్ ఇన్నర్ సెల్ఫ్. సో దట్ హెల్ప్ మీ అ లాట్. అంటే టీవీ దగ్గర మనం చూసుకునేది ఒక పర్సెప్షన్ ఒకలా ఉంటుంది. అంటే వాళ్ళు నడుస్తున్నవి వాళ్ళ కష్టాలు, లేదంటే వాళ్ళు కొంతమంది ప్రాణాలు వదిలేసినవి, లేదంటే చెప్పులు లేకుండా నడుస్తున్నవి, ఇవన్నీ చూసి చాలా బాధ వేసేది. అండ్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు కొంతమంది, నాట్ ఆల్ అని చెప్పను కానీ, గవర్నమెంట్ మాట వినొచ్చు కదా, వై కాంట్ దే స్టే హియర్ అనే ఇది ఉంటుంది. బట్ వాళ్ళ ఆత్మాభిమానం కోసం అని చెప్పి వాళ్ళ అంటే ఇప్పుడు ఎవరి మీదో డిపెండ్ అవ్వడం కాకుండా వాళ్ళు సంపాదించుకున్న దాని మీద వాళ్ళు తింటున్నారు. అండ్ గవర్నమెంట్ సెటన్ థింగ్స్లో సివిల్ సెక్టర్స్ కానీ ఇవి అని దే ఫెయిల్ టు యూనో వాళ్ళని వాళ్ళ ప్లేసెస్కి తీసుకెళ్ళి అక్కడ ఉంచిన తర్వాత చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. సో దేర్ ఆర్ ఫ్లాస్ ఉన్నాయి కొన్ని. ఇవన్నీ చేస్తున్నప్పుడే మూవీ చేస్తున్నప్పుడే ఇట్ కేమ్ అవుట్ అండ్ మాకు ఫీల్ అయ్యి అండ్ వీ గాట్ టియర్స్ ఇన్ అవర్ ఐస్. ఇంత కష్టపడ్డారా, ఇంత ఆ ఎండల్ని మనం సమ్మర్లో ఆల్మోస్ట్ అందరం ఇళ్ళలో కూర్చుని టీవీలు చూస్తూనే ఉన్నాం. బట్ వాళ్ళు మాత్రం ఆ ఎండలో నడుచుకుంటూ వాళ్ళ దీని పట్టుదల కానీ ఇవి కానీ దట్స్ లాట్ మోర్ టు నో. అండ్ తేజు గారు, మీ ఫస్ట్ మూవీయా ఇది? ఓకే, ఒక డెబ్యూ మూవీలో ఒక కూలీ చేసే అంటే కూలి పనులు చేసుకునే ఒక అమ్మాయి క్యారెక్టర్ పోషించడం కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కదా ఫస్ట్ డెబ్యూ మూవీ అనగానే కొంచెం గ్లామరస్గాను, కాలేజ్ గర్ల్గాను ఇలా ఎంట్రీ ఇవ్వాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. మీకు ఎలా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్? నాకు ఇది చాలా అంటే వాళ్ళ స్కూల్ని నేను నార్మల్గా టీవీలో ఇప్పుడు ఎలా అలా చూడడం, న్యూస్ పేపర్లో చదవడం తప్ప వాళ్ళని ఎప్పుడు మనం అలా ఎలా ఉంటారు, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటుందని మనకు తెలీదు. బట్ నేను ఈ మూవీలో యాక్ట్ చేయడం చాలా హ్యాపీ ఫీల్. నాకు ఇది ఇచ్చారు ఆ పాత్ర చేయమని అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళ కష్టాలు అంతా వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ స్లాంగ్ కానీ వాళ్ళ మూమెంట్స్ ఏదైనా సరే నేర్చుకొని ఓకే ఇంత కష్టపడ్డారు వాళ్ళు, ఇలా ఉంటుంది లైఫ్ అని చెప్పి చాలా నేర్చుకున్నాను. అంతా ఫుల్ హ్యాపీ అనిపించింది. లాక్డౌన్ టైమ్స్లో మీరు కూడా ఖచ్చితంగా న్యూస్లో ఇవి చూసే ఉంటారు కాబట్టి అప్పుడు మీకు ఎలాంటి ఒక ఎమోషన్ వచ్చింది వలస కూలీల మీద? అంటే నాకు అప్పటివరకు తెలీదు యాక్చువల్లీ, మనం చూడడం వరకే వాళ్ళ కష్టాలు ఎలా ఉందని తెలీదు. బట్ వాళ్ళు వెళ్తున్నారు అది అని చూడడం తప్ప. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నిజంగా టీయర్స్ అనేది వచ్చేసింది. ఓకే, అండ్ మనోజ్ నందన్ గారు, మీరు ఇందాక కూడా మెన్షన్ చేశారు స్టార్టింగ్లో మిడిల్ క్లాస్ గాయి నేను కొంచెం అందరికీ హెల్ప్ చేయలేకపోయాను, లైక్ సోను సూద్ గారు చేసినట్టు అదని.
వెన్ యూ హర్డ్ అంటే ఆయన ఇప్పటికీ కూడా ఇది Yeah, still he's చేస్తూనే helping, yeah. ఉన్నారు. మీ కమెంట్ ఏంటి దాని మీద? ఇట్స్ గుడ్ హ్యుమానిటీ పైన అండ్ ఈ డైలీ మైగ్రెంట్ లేబర్స్ చూసుకుంటే లేదంటే ఇంకా సిచ్యువేషన్స్ వర్స్ కండిషన్లో ఉన్న వాళ్ళని చూసుకుంటే దే లూజ్ హోప్ ఆన్ హ్యుమానిటీ. అలాంటి టైంలో ఒక ఐ మై సెల్ఫ్ ఫెల్ట్ ఎక్కడైనా ఇప్పుడు మొన్న ఇంకొకటి చాలా బాధ అనిపించింది, రిక్షాని ఎత్తి పడేసిన ఇది చూసి చాలా ఐ ఫెల్ట్. అతను ఏడుస్తుంటే ఇది మీకు రిక్షానే కావచ్చు కానీ ఇది నాకు 4 పూట్ల అన్నం పెడుతుంది నాకు నా ఫ్యామిలీకి ఇది అని. సో అవన్నీ చూసినప్పుడు తెలియకుండానే ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ ఈ ఇష్యూని ఆయన చూస్తే బాగుండు, ఆయన దాకా చేరిస్తే బాగుండు, ఆయన ట్యాగ్ చేసిన అంటే దట్ తెలియకుండానే హోప్ అనేది ఆయన సైడ్ నుంచి ఒక పాజిటివ్ థింగ్. దట్స్ వెరీ గుడ్. అంటే డబ్బులు ఉండటం కాదు, ఇప్పుడు దేర్ ఆర్ ఫ్యూ స్టార్స్ దట్ దే డొనేటెడ్ హ్యూజ్ అమౌంట్స్ 21 crores 27 crores అని, బట్ వీ నెవర్ నో దట్ అంత డబ్బులు వాళ్ళ దాకా రీచ్ అయ్యాయా, అంతమందికి సాయం అందిందా లేదా అనేది కాదు. సాయాన్ని తనకున్న దగ్గర డబ్బుల్ని అందరికీ ఎలా అందింది అనేది ఒక ఇనిషియేటివ్ స్టెప్ తీసుకుని తనంతట తను బయటకు వచ్చి బస్సెస్ అరేంజ్ చేసి ఇంతమందిని ఇవన్నీ దట్స్ ఆల్ ఒక హోప్ టువర్డ్స్ గుడ్. ఇంకా హ్యుమానిటీ అనేది ఉంది, ఇంకా హోప్ ఉంది మనం బతకడానికి. దట్స్ అలాంటివి ఉంటే దేర్ విల్ బి అ స్ట్రాంగ్ ఫీలింగ్, బతకడానికి ఒక మంచి ఇది ఉంటుంది. సో అండ్ ఈ మూవీ మీకు స్పెషల్ అని అనుకోవచ్చు ఎందుకంటే బీయింగ్ ప్రజెంటింగ్ ద మూవీ ఆల్సో బ్యానర్ పెట్టి కళాకార్ అని బ్యానర్ పెట్టి మీరు అండ్ మీ ఫ్రెండ్ కలిసి ప్రజెన్స్ కూడా చేస్తున్నారు మూవీని. ముందుగా దానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చు? అంటే మీ అండ్ శరత్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. సో వీ స్ట్రగుల్డ్ ఫ్రమ్ లాస్ట్ 7 years నుంచి ఒక బ్యానర్ పెట్టి ఒక కొత్త టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ నో న్యూ కమర్స్కి స్ట్రగుల్స్ కానీ ఆల్స్ వాళ్ళ ప్యాషన్ని తీసుకుని వచ్చి పోర్ట్రే చేసుకుని ఒక సినిమా చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని. సో అలాంటిది ఒక కొత్త టాలెంట్స్కి ఎనీ క్రాఫ్ట్లోకి సంబంధించిన దానికి మనం ఏదో ఒకటి చేసి పెట్టాలి, లెట్స్ గివ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ అని మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నాము. సో అలా అనుకోకుండా అసలు వి డోంట్ థింక్ అసలు ఇలా ఇంత సడన్గా వస్తాము అని. నేను వాడు మాట్లాడుకుంటూ ఉన్నాము. హీ హిమ్సెల్ఫ్ కేమ్ అప్ అండ్ ఆస్క్ మీ, అన్న ఇలా సార్ని అడుగుదామా, మనం ఒక పార్ట్ తీసుకుందాం దీంట్లో, లెట్స్ అంటే కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం అలా సెటిల్ అవుతూ ఉన్న టైంలో. సో వాడు అనగానే ఇంకా సరే నువ్వు వెళ్ళి అడుగు సార్, నేను అడిగితే ఆబ్లిగేషన్లా ఫీల్ అవుతారు. మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి నాకు ఆయన తెలుసు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి సార్ నాకు ఇది కావాలి ఇలా చేస్తానంటే ఆబ్లిగేషన్గా ఫీల్ అవుతారు. సో నేను అనేది పక్కన తీసేసి నువ్వే వెళ్ళి డైరెక్ట్గా అడుగు, అప్పుడు నేను ఎలాగో సెకండ్ పార్ట్నర్ కాబట్టి ఐ విల్ బీ ఆన్ ద బ్యాక్ ఎండ్. సో వెళ్ళి అడుగు అనగానే వెళ్ళి అడిగాడు. సార్ ఫెల్ట్ చేయండి అమ్మా, యూ యంగ్స్టర్స్ యూ నీడ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డూ థింగ్స్ అని. అండ్ ఇట్స్ యాక్చువల్లీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అనమాట అది. అంటే ఒక మంచి కాజ్ ఉన్న ఫిల్మ్ అండ్ ఒక కష్టాన్ని వాళ్ళు అంటే ఈ బీసీ సెంటర్లో సినిమాలు ఆడేవి, మా సినిమాలు ఎనీ సినిమా ఆడాలి అంటే రిపీటెడ్ ఆడియన్స్ రావాలి అంటే బీసీ సెంటర్స్లో వాళ్ళే కష్టాన్ని మర్చిపోయి వచ్చి హీరోని ఆ హీరో క్వాలిటీస్ని ఇవన్నిటిని చూసి ఎంజాయ్ చేసేది వాళ్ళే. సో అలాంటిది ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళకి ప్రజెంట్ చేస్తూ చేయడం అనేది ఇట్స్ లైక్ వీఆర్ రియలీ బ్లెస్డ్ అండ్ ఫార్చునేట్ టు బీ ఇన్ దిస్ రోల్ అండ్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్. సో మనం ఇలాగే స్ట్రగుల్స్ గురించి ఇది మాట్లాడుతున్నాం కాబట్టి మనోజ్ నందన్ గారు, మీకు గుర్తున్నంత వరకు మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటి అని దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు? మేబీ కెరీర్ పరంగా కావచ్చు ఆర్ పర్సనల్ లైఫ్. స్టిల్ ఇట్స్ స్ట్రగ్లింగ్, ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అంటే ఒక 2011లో ఐ హ్యావ్ డన్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ డెబ్యూట్, తొలిసారిగా అని. ఐ హ్యావ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దట్ ఫిల్మ్. మంచి బడ్జెట్, డీసెంట్ బడ్జెట్ అండ్ Array 435, it's all big cameras and all stuff. And after that film, I don't have any films to sign or never రాలేదు ఏం లేదు. అండ్ 1.5 year గ్యాప్ తర్వాత దిస్ ఒక రొమాంటిక్ క్రైమ్ కదా సునీల్ కుమార్ సార్ ఫిల్మే. సో దాట్ వాజ్ షాట్ ఆన్ అ స్మాల్ కెమెరా, డిజిటల్ అప్పుడప్పుడే వచ్చిన ఇది. అండ్ ఐ డి నాట్ ఫీల్ దట్ ఇది సినిమా, ఇది అప్పుడు కూడా ఎక్కడో లోపల ఉండింది ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అని.
బట్ అయిన తర్వాత ఇట్ వాజ్ కంప్లీట్లీ మిరాకిల్. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది అవ్వలేదు, అండ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో దాట్ బ్రాట్ ఎ హ్యూజ్ సక్సెస్, అండ్ వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ అండ్ ఆల్ వచ్చిన ఇది. సో వీ కెన్ నాట్ సే ఇట్స్ స్టిల్, అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడానికి ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్. అంత ఈజీగా అంటే సక్సెస్ తెచ్చుకోవడం ఒక కష్టం అయితే దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా చాలా కష్టం, డబుల్ కష్టం అంటే. అవును, మీరు అన్నట్టు ఒక రొమాంటిక్ క్రైమ్ కదా మీకు నిజంగా మంచి సక్సెస్ని ఫస్ట్ బ్రేక్ని కూడా ఇచ్చింది, బట్ అట్ ద సేమ్ టైమ్ దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ కూడా బాగా పడింది. నెగటివ్ అనేం లేదు, బట్ నా దగ్గరికి వచ్చే సబ్జెక్ట్స్ మ్యాక్సిమం అన్నీ అలాంటి జానర్స్ అది అని. ఓన్లీ నేను అందుకే సునీల్ సార్ సినిమా తప్పితే దేర్ విల్ బి డెఫినెట్లీ అ గుడ్ కాజ్ ఇన్ ద ఫిల్మ్. అంటే నెగటివ్ సైడ్ని చూపిస్తూ దాంట్లో ఉండే ఫ్లాస్ని చూపించి వీ నీడ్ టు రెక్టిఫై దీస్ ఫ్లాస్ అండ్ టు బిల్డ్ ఎ బెటర్ సొసైటీ అనేది ఈయన స్ట్రాంగ్గా నమ్మి పోర్ట్రే చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సెప్షన్ హౌ యూ సీ ద ఫిల్మ్ అనేది. బట్ వెన్ ఐ హియర్ ద స్క్రిప్ట్స్ అండ్ ఆల్, ఆయన చెప్పేవి హీ వర్క్స్ వెరీ గుడ్. యూనో ఒక మంచి బెటర్ సొసైటీని బిల్డ్ చేయాలి అంటే వీ నీడ్ టు స్పీక్ అండ్ వీ నీడ్ టు గెట్ ఎ డిస్కషన్ ఆన్ ద టాపిక్. లేదు అదేది మా సొసైటీ బాగానే ఉంది అని కార్పెట్ కిందకి సర్దేసి తప్పులన్నింటినీ ఏం లేదు మా ఇల్లంతా నీట్గా ఉంది అని. ఈజ్ నాట్ లైక్ దట్. బోల్డ్గా కమ్ ఫ్రంట్, టేక్ ద డిస్కషన్, అండ్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే యూ టాక్ అబౌట్ దట్. దాన్ని చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. హీ నెవర్ ఇంటెన్షనల్లీ యూనో ప్రొజెక్ట్ దిస్ స్కిన్ షోస్ ఆర్ ఏదైనా ఈ వల్గారిటీని ఎంకరేజ్ చేసే ఇది కాదు, కానీ ఇటు వెళ్తే ఇట్లా ఉన్నాయి అని స్ట్రాంగ్గా రాగా మాట్లాడతారు ఆయన. సో దట్స్ ద డిఫరెన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సెప్షన్ హౌ యూ సీ ద ఫిల్మ్. అందుకే వేరే సబ్జెక్ట్స్ నేను ఎవరిది చేయలేదు. ఓకే ఓకే, నైస్. అండ్ తేజ గారు, మీరు ఎలాంటి స్ట్రగుల్స్ కావచ్చు అలాంటి ఫేస్ చేశారు టు కమ్ టు ద ఇండస్ట్రీ, ఒక హీరోయిన్గా ఫస్ట్ మూవీ దక్కించుకోవటానికి? లైక్ ఏంటంటే స్ట్రగుల్స్ అని కాదు, కానీ నేను యాక్చువల్లీ డాన్సర్. ఓకే. సో అన్ఎక్స్పెక్టెడ్గా నేను సునీల్ సార్ని మనోజ్ నందన్ మూవీ వేరే షూట్ అవుతున్నప్పుడు కలవడం జరిగింది. సో ఆయన చూడడం అసలు అన్ఎక్స్పెక్టెడ్, అనుకోలేదు నేను ఎప్పుడు. ఆయన చూసి వల్సా మూవీకి తను బాగుంటుంది చేయగలదు అని అనుకొని ఆయన పిలిచి ఆయన నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్కి. అండ్ నేను ఎప్పుడూ హీరోయిన్ అని లేదు యాక్చువల్లీ, ఏమంటే డాన్సర్, ఒక డాన్సర్గా వచ్చాను. అన్ఎక్స్పెక్టెడ్గా సార్ చూడడం, ఇలా పిలవడం, నేను హీరోయిన్ కానీ నమ్మలేకపోతున్నాను. అది ఇలా వలస ఒకళ్ళ జీవితాన్ని ఇందులో చూపించేది. బట్ రియలీ హ్యాపీ, అనుకోలేదు ఎప్పుడు. ఓకే. అండ్ మీ గెటప్స్ చూసినట్టయితే పోస్టర్లో ఎస్పెషల్లీ మీ గెటప్ గురించి మాట్లాడాలి. నేను ఇందులో మీరు ఎక్కడున్నారు అని అడిగాను నేను అసలు. లైక్ కింద అలా పోలీస్ కాలు తొక్కుతున్న దగ్గర అక్కడ మీరున్నారు. టోటలీ అసలు చాలా డిఫరెంట్గా, అంటే మాకు కనిపించే మనోజ్ నందన్ గారు ఇప్పుడు ఒక లవర్ బాయ్, క్యూట్, కాలేజ్ గోయింగ్, కొంచెం ఆ ఇమేజ్ ఇది చాలా చాలా డిఫరెంట్గా ఉంది అసలు. సో యాక్చువల్గా అది ఎలా ప్లస్ అయింది అంటే ఈ లాక్డౌన్లో ఖాళీ ఉందని కదా, మళ్ళీ ఐ ఫెల్ట్ దట్ ఆగస్ట్ వరకు ఏం ఉండవు, అన్నీ షట్ డౌనే ఉంటాయి అని ఒక దాంట్లో ఐ రిమూవ్డ్ మై హెయిర్ కంప్లీట్గా, మొత్తం హెయిర్ తీసుకున్నా. సో ఎలాగో ఉండవు కదా, అట్లీస్ట్ ఇంత స్పేస్ దొరికింది, మళ్ళీ హెయిర్ గ్రోత్ అవుతుంది కదా అని. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ షూటింగ్స్కి పర్మిషన్స్ వచ్చిన తర్వాత వి స్టార్టెడ్. సో ఆ టైంకి కొంచెం కొంచెం హెయిర్ ఉండింది. సో దట్ came as a different getup that helped us actually for the film. Okay. అది ఆ లుక్ చేంజ్ కానివ్వండి ఇవి కానివ్వండి, ఇట్ హెల్ప్డ్ us for the film. సో అలా సెట్ అయింది. అండ్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఫిల్మ్, అండ్ యా ఈ ఫిల్మ్ గురించి మాట్లాడడానికి దెర్ ఆర్ ఫ్యూ అదర్ థింగ్స్ దట్ వై అంటే ఇప్పుడు కొంతమందికి అనిపించవచ్చు వాళ్ళది ఆల్రెడీ చూసాం రా బాబు టీవీలో, ఈ ఫీల్ వెరీ బ్యాడ్, దాన్ని మళ్ళీ మీరు సినిమా తీసుకొని వచ్చి మాకింత బాధని, ఆఫ్టర్ దిస్ హోల్ సిచ్యువేషన్ వీ వాంట్ టు సెలబ్రేట్ ద హ్యాపీనెస్ అండ్ ఆల్, why again we want to see those film and మళ్ళీ సాడ్గా ఎందుకు ఫీల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి యూ నీడ్ టు నో. అంటే మనం అనుకోవడం వేరు, ఒక సినిమా అంటే ఒక వీళ్ళ లైఫ్ స్టైల్ని, వీళ్ళు పడ కష్టాల్ని, అండ్ ద డైలాగ్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ దిస్ ఫిల్మ్. డెఫినెట్లీ ఐ హోప్ హీల్ గెట్ అన్ అవార్డ్ ఫర్ దీస్ డైలాగ్స్ సునీల్ సార్కి.
అంత స్ట్రాంగ్, ఒక్కొక్క నోట్లోంచి మాట వస్తే అంత తోటలాగా వెళ్తాయి. సో దే ఆర్ వెరీ పవర్ఫుల్ డైలాగ్స్. అండ్ అంటే మనం ఇంట్లో వర్క్ చేసే వాళ్ళ పైన కానివ్వండి, లేదంటే మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అంటే లైక్ మన ఇల్లు కట్టడానికి, రోడ్లు వేయడానికి అంత కష్టపడతారు. ఐ డోంట్ నో, సారీ టు సునీల్ సార్, ఒక డైలాగ్ చెప్తాను. పెంటలు ఎత్తడానికి, తట్లు ఎత్తడానికి తప్పితే తలెత్తుకోవడానికి అర్హత లేని వాళ్ళం సమయం మేము అని మాట్లాడినప్పుడు, అంటే మనం అంత డిస్క్రిమినేట్ చేసి చూస్తున్నాం. దే ఫెల్ట్ మమ్మల్ని అసలు మనుషులుగా కూడా కనీసం చూడట్లేదు అని అంత హీనంగా చూస్తున్నారు. సో అట్లీస్ట్ కొంతమందికైనా చూసే విధానం, వాళ్ళని ట్రీట్ చేసే విధానం మారితే చాలు. అట్లీస్ట్ ఆఫ్టర్ వాళ్ళని మాకెవ్వరికి సంబంధం లేదని ఎవరి కాళ్ళు వాళ్ళని వదిలేశారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ స్ట్రగుల్స్, ఇవన్నీ వాళ్ళు మాట్లాడటం ఇవన్నీ. అండ్ ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఒక్కొక్క షాట్ 8 to 12 minutes ఉంటుంది. ఓకే. సో ఈ 8 to 12 minutes షాట్లో ఏ ఒక్కరు తప్పు చేసినా, అంటే 20 members ఉన్నాం, ఆ 20 membersలో ఏ ఒక్కళ్ళు బ్యాక్గ్రౌండ్లో తప్పు చేసినా అగైన్ వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 7th minute 58th secondలో తప్పు చేసినా మళ్ళీ 1st second నుంచి స్టార్ట్ చేయాల్సిందే. సో దట్ విల్ బి అన్ ఎక్స్పెరిమెంటింగ్ థింగ్. అండ్ ఆల్సో సినిమా మొత్తం చాలా తక్కువ షార్ట్స్ ఉంటాయి, మోస్ట్ ప్రాబ్లీ 25 shots or something like that. ఓకే ఓకే. సో అంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ అంతే. ఓకే. సో ఇద్దరు రిలేటెడ్ ఎలా మూవీలో వైఫ్ అండ్ హస్బెండ్? నో అంటే అది ఒక యంగ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. డిపెండ్, అది మీరు చూసే. ఓకే, ఫైన్ ఫైన్. అండ్ మీకు ఎలా అనిపించింది మనోజ్ నందన్ గారితో యాక్ట్ చేయటం? చాలా అంటే బెటర్ ఎక్స్పీరియన్స్డ్ గాయ్తో చేయడం నాకు ఫస్ట్ టైం, బట్ హీఈస్ ఎక్స్పీరియన్స్డ్ గాయ్. సో వాళ్ళకి నాకు రాంది ఎవ్రీథింగ్, నేను డైలాగే కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఎవ్రీథింగ్ నేను అడిగి ఓకే ఎక్కడ ఇలా ఉండాలి అని ప్రతిదీ నేర్చుకున్నాను. బెటర్ అనిపించింది. ఓకే, నైస్. సో మనోజ్ నందన్ గారు అయితే ప్రస్తుతానికి ఇంకా లాక్డౌన్ తర్వాత ఇప్పుడు బిజీగా ఉన్నట్టున్నారు ప్రాజెక్ట్స్. కొన్ని కంప్లీట్ అయినవి ఉన్నాయి, 2 కంప్లీట్ అయ్యాయి అండ్ 2 షూట్ స్టార్ట్ అయ్యాయి. సాయి ధరమ్ తేజ్ గారిది, దేవాకట్ట గారిది అదొకటి చేస్తున్నాను. దేవాకట్ట గారి మూవీలో క్యారెక్టర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి, అంటే ఇంత లాంగ్ లాస్టింగ్ అలా గుర్తుండిపోతాయి క్యారెక్టర్స్ కావచ్చు, డైలాగ్స్ అన్ని. అదొక ప్రాజెక్ట్ జరుగుతుంది. అండ్ మనోజ్ ఏబి అని అండ్ సుమంత్ గారు కాంబినేషన్, ఆయన డైరెక్టర్. అండ్ ప్రీవియస్లీ జంబలకడి పంబ రైట్ చేసిన డైరెక్టర్. ఓకే. సుమంత్ గారు ఫిల్మ్ అదొకటి. ఈ 2 ఇద్దరితో షూటింగ్ అయితే అయిపోయిందండి, లేకపోతే ఏమన్నా సుమంత్ గారి కమిట్ అవ్వాలి ఇంకా స్టార్ట్ అవ్వలేదు? ఈవెన్ సాయి ధరమ్ తేజ్ గారిది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే. అండ్ అగైన్ ఆదితో ఒకటి ప్రాజెక్ట్ మనకి సెకండ్ టైం. ఓకే, నైస్. ఇప్పుడు మీరు చాలా మంది హీరోస్ తోటి స్క్రీన్ షేర్ చేసుకోవటం జరుగుతూ ఉంటుంది, అండ్ అలానే బయట కూడా మీట్ అవుతూ ఉంటారు చాలా మందిని. మీకు ఎవరి మీద ఒక మంచి ఒక డౌన్ టు ఎర్త్ ఫీలింగ్ కావచ్చు, లేదా ఏదన్నా చెప్పుకోగలను అన్న ఫీల్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది, క్లోజ్నెస్ అదంతా? యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఆది అన్న. ఆది గారు, ఆది అన్న అండ్ రోహిత్ అన్న వాళ్ళు, వీళ్ళందరూ నారా రోహిత్ గారు. ఐ వర్క్డ్ విత్ దెమ్ అండ్ దే ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ దట్స్ ఇట్. యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళిద్దరూ బాగా నాకు. ఆది అన్న ఇస్ వెరీ క్లోజ్, ఐ కెన్ షేర్ ఎనీథింగ్ ఆర్ ఎల్స్ ఎనీ స్క్రిప్ట్ బేసెస్ కానివ్వండి, ఏదైనా సరే వి సిట్ అండ్ డిస్కస్. సో ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే. ఇప్పటికీ మీరు ఇంత పెద్ద ఇప్పుడు హీరోస్గా చేస్తున్నా సరే ఎక్కడో తెలియకుండా ఆ ప్రభాస్ గారి మూవీ ఛత్రపతి ఆ ఇంపాక్ట్ అలా ఉండిపోతుంది కదా మీ మీద. హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్? అది క్రాక్ చేయాలని ఐ ట్రైడ్. అండ్ ఈ ఆపరేషన్ గోల్డ్ ఫిష్లో విలన్గా చేసింది కూడా. అండ్ ఆల్సో నేను నన్ను చూసే విధానం అంటే టెక్నీషియన్స్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ ఆడియన్స్ అవ్వచ్చు, దే గాట్ ఓన్లీ వన్ ఒపీనియన్. అంటే ఇవి హిట్ అవ్వడం వల్ల నాకేమైంది అదే ఇంప్రెషన్ ఉండిపోయింది. సో సాఫ్ట్ గా అని, లేదంటే బోల్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేస్తాడు అని. సో జస్ట్ టు బ్రేక్ దట్ చైన్ ఐ హ్యావ్ డన్ దీస్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఆ నెగటివ్ రోల్ కానివ్వండి, అండ్ ఈవెన్ జార్జ్ రెడ్డిలో నెగటివ్ రోల్ చేసింది. ఎందుకంటే జస్ట్ ఏదైనా చేయగలుగుతాడు, వీ నీడ్ టు గివ్ ఎ ఛాన్స్ ఫర్ హిస్ క్యాపబిలిటీస్ అనే దానికోసమే చేసిన ఇది. ఓకే. మీరు అనుకుంటున్నారా ఓకే ఏమన్నా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి హెల్ప్ అయ్యాయి అని చెప్పి? ఆఫ్టర్ జార్జ్ రెడ్డి అండ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఇప్పుడు దేవకట్ట సార్ సినిమా కానివ్వండి, మనోజ్ ఏపీ గారిది, అగైన్
ఆది అన్న ప్రాజెక్ట్ ఇంకొకటి కానీ దట్ ఆల్ హెల్ప్ బికాస్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్. ఓకే, మాతో ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటారా ప్రభాస్ గారికి సంబంధించి? మీ మధ్య కన్వర్జేషన్స్ కావచ్చు, ఎప్పుడైనా మీట్ అయిన సందర్భాలు అప్పటివి? లాస్ట్ మెట్ హిమ్ ఆన్ రెబల్ సెట్. ఓకే, అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలంటే ఐ ఫెల్ట్ ఈ రోహిత్ అన్న ఐ టెల్ హౌ గుడ్ హీ ఈజ్ అని. వీరభోగ వసంతరాలు షూట్ అవుతూ ఉండింది అండ్ బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి. సైనిక్పూరి దగ్గర ఎక్కడో సెట్ అంతా వేసి అంతా చేశారు. షూట్ అయిపోయింది, ప్యాకప్ చెప్పారు. అన్న వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని చూశాడు, వర్షం పడుతుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచారు. ఏమయ్యా మీరు అందరు చదువుకున్న వాళ్ళే కదా, యూర్ ఆల్ ఇంజనీర్స్ రైట్, ఇదే సెటప్ మనం అక్కడ అన్నపూర్ణలోనో ఎక్కడో సెట్ చేసుకోలేమా? మీరు ఇచ్చే ఈ కొంచెం అమౌంట్కి ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచే ఎలా వెళ్తారు వర్షంలో, సో వాళ్ళకి ఏదో ఒకటి వెహికల్స్ అరేంజ్ చేయండి అని చెప్పి వాళ్ళని కొంచెం కోపడ్డాడు. అంటే వాళ్ళ గురించి కూడా ఆలోచించి, ఇప్పుడు మనందరం అంటే వెహికల్స్ మన కంపెనీ వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళకి మీరు ఇచ్చే కన్వీనియన్స్ ఏం సరిపోతే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఇంతమందిని తీసుకుని వచ్చారు, ఏదో ఒకటి అరేంజ్ చేయండి వాళ్ళకి, వెహికల్స్ అరేంజ్ చేసిన తర్వాత నాకు చెప్పండి వెళ్ళారా లేదా ఏంటి అనేది. సో హౌ దట్ గుడ్ ఈజ్ నారా రోహిత్ గారు. రోహిత్ అన్న నైస్. ఇలా ఎప్పుడన్నా మీకు కూడా అనిపిస్తుంటుందా, అంటే సెట్లో ఎవరెవరు ఉన్న వాళ్ళకి ఇది వాళ్ళ కంఫర్ట్నెస్ చూసుకోవాలి, అట్లీస్ట్ ఉన్నంత వరకు ఎంక్వైరీ చేయాలి, ఇలా యూడు? సో దేర్ ఆల్ సీనియర్స్ అండ్ వాళ్ళ నుంచి డెఫినెట్లీ వి లెర్న్ థింగ్స్. అండ్ యూ నీడ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ ఎ లీడ్ రోల్. అంటే అది ఇట్ మైట్ నాట్ బీ యూనో ఫినాన్షియల్గా అవ్వకపోయినా కానీ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ సమ్ థింగ్స్. ఇఫ్ సమ్ పీపుల్ కమ్ అండ్ కంప్లైన్ ఆర్ వాట్ ఎవర్, యూ నీడ్ టు రెస్పాండ్. అట్లీస్ట్ యూ నీడ్ టు సీ వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చారా లేదా, కో యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీవన్. సో ఓకే. సో తేజు గారు మీకు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చారని అంటారు యాక్టింగ్ చెప్పేవాడిని. షీఈస్ లైక్ ఎ కిడ్ ఫర్ అవర్ సెట్. ఇప్పుడే 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. సో అంటే ఫస్ట్ ఆడిషన్స్ అప్పుడు కూడా వచ్చి కొంచెం సిగ్గుపడుతూ ఉండి చెయ్యచ్చా లేదు, సి నువ్వు కాదు ఇది, యూ లీవ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ప్లేయింగ్ సమ్వన్ ఎల్స్. సో నువ్వు వాళ్ళందరూ అంటే 1,000 మందిని రిప్రజెంట్ చేస్తున్నావు. సో నువ్వు అని మర్చిపో, నువ్వు చేసే ఏ యాక్షన్స్ ఇవి కానీ నీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, మీ ఇంట్లో ఏమనుకుంటారు, డోంట్ ఈవెన్ ఫీల్ దట్. నువ్వు ఆ యాస, ఆ కూర్చునే స్టైల్స్ని ఇప్పుడు మీ ఇంట్లో మేడ్స్ కానీ అంటే హెల్పర్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు కానీ, లేదంటే మీ వీధిలో అపార్ట్మెంట్లో నీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ యూ లుక్ అండ్ అబ్జర్వ్ దేర్ స్లాంగ్, దేర్ వే ఆఫ్ సిట్టింగ్. కూర్చుని ఏమన్నా తినమంటే వాళ్ళు ఎలా తింటారు, ఆర్ ఎల్స్ నువ్వు బయట రోడ్ పైన వెళ్ళినప్పుడు కానీ చూసి యూ జస్ట్ అబ్జర్వ్. మెయిన్ యాక్టర్కి కావాల్సింది అబ్జర్వేషన్ అండ్ వాళ్ళు. సో అసలు మీ అందరం సర్ప్రైజింగ్, అసలు ఆ స్లాంగ్ పట్టుకొని వచ్చి విరగొట్టేసింది. అదే వి ఆల్ సర్ప్రైజ్. సునీల్ సార్ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. అసలు ఫస్ట్ మేము ఆడిషన్కి అప్పుడు చూసిన దానికి అండ్ ఆన్ సెట్ చూసిన తేజుకి చాలా డిఫరెన్స్. ఓకే. సో ఆ స్లాంగ్ ఏదన్నా మనకి వైజాగ్, సబవరం, వైజాగ్ ఆ ప్లేసెస్లో, ఆ సరౌండింగ్స్లో షూట్ చేసాం విత్ ఆల్ ద పర్మిషన్స్ అండ్ ఆల్. ఓకే. సో దట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ షీ నెయిల్డ్ ఇట్. ఓకే, నైస్. ఏదో స్లాంగ్లో ఉన్న డైలాగ్స్ గుర్తున్నాయా మీకు మూవీకి సంబంధించి? మామూలుగానే సిగ్గుపడిపోతుంది కెమెరా. కొన్ని స్లాంగ్లో కాకపోయినా ఏదన్నా నార్మల్ డైలాగ్స్. ఇందాక మనోజ్ గారు చెప్పారు ప్రతి డైలాగ్ చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది అని చెప్పి. యాక్చువల్లీ వన్ డైలాగ్, ఎమోషనల్ డైలాగ్ విత్ మనోజ్ నేను చెప్తానమాట. అయ్యా మీ అక్కకి పాప పుట్టేసినదయ్యా అండ్ హీ సెడ్. ఇప్పుడు సినిమా చెప్పేస్తాను, వాళ్ళు ఏదో అడుగుతారు మొత్తం స్క్రిప్ట్ డైలాగ్స్ చెప్పేసి అడుగుతారు, మొత్తం లాగేసుకుంటారు స్క్రిప్ట్. పక్కన కంట్రోల్ చేస్తాం, కంట్రోల్ కూల్ అని మనోజ్ గారు. సే ద ఫిల్మ్ షీ నెయిల్డ్ ఇట్. ఓకే ఓకే. అండ్ ఇందులో చాలా ఫన్నీగా ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత వి రియలైజ్డ్ ఇంకొక కపుల్ ఉంటుంది, దే ఆర్ ఆల్సో లీడ్స్, వినయ్ మహాదేవ్ అని.
అండ్ గౌరీ వీళ్ళిద్దరు కలిపి చేసిన ఇది. అతని పేరు శంకర్, నా పేరు ఇందులో రజనీకాంత్, తన పేరు సావిత్రి. లెజెండరీ నేమ్. సరే ఏంటి సార్ ఇలా పెట్టారు మీరు శంకర్ రజనీకాంత్ సినిమాలో అని చెప్పి వలస వస్తుంది అని సావిత్రి గారు అంటే సార్ రజనీకాంత్ గారికి సావిత్రి గారికి అసలు సంబంధమే లేదు, వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి ఇట్స్ ఆల్ ఫన్, వీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ దెర్ ఆర్ కిడ్స్ ఇన్ ద ఫిల్మ్, వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, ఎఫ్ఎం బాబాయ్ వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా అంటే ఇట్స్ ఆల్ లైక్ కపుల్ ఆఫ్ పీపుల్ ఆర్ థియేటర్ ఆర్టిస్ట్. సముద్ర వెంకటేష్ గారు బాబాయ్ ఆయన వీళ్ళందరూ కూడా అలా దెర్ ఆల్ థియేటర్ ఆర్టిస్ట్. దట్ హెల్ప్ డస్ ఎవర్ లాట్. అంటే రెగ్యులర్ ఫిల్మ్ యాక్టర్స్కి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే దే కెన్ క్యారీ అవుట్ ఎ హోల్ ప్లే ఇన్ ఎ సింగిల్ షాట్, ఇన్ ఎ సింగిల్ టేక్. సో దట్ హెల్ప్ డస్ ఆల్. సన్నీ అనే సాఫ్ట్వేర్ గాయ్. సో యూ కెన్ సీ చాలా డిఫరెంట్ రోల్స్. ఒక పూజార్ క్యారెక్టర్. మన మెయిన్ ఈ లాక్డౌన్ టైంలో ఎవరెవరి అయితే మెయిన్ హైలైట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవన్నీ యూ కెన్ సీ ఇన్ ద ఫిల్మ్. ఓకే. అండ్ సునీల్ కుమార్ గారితో మీ అసోసియేషన్ లైక్ వెరీ స్ట్రాంగ్ అసోసియేషన్. ఇది 4th మూవీయా 3rd? ఇట్స్ లైక్ 5th మూవీ. ఓకే. ఇంకొకటి మిస్ అయ్యాను నేనైతే. ఓకే. అంత స్ట్రాంగ్ అసోసియేషన్ ఇన్ని మూవీస్ లైక్ రన్ అవ్వడానికి ఇన్ పర్టికులర్ రీజన్ లైక్ ఆ సింక్కి కారణం ఏంటి మీ ఇద్దరికి? ఇట్స్ కంఫర్ట్ జోన్ అంతే. అండ్ ఐ అండర్స్టాండ్ హిమ్ అండ్ హీ అండర్స్టాండ్స్ మీ. అండ్ ఐ సీ హిమ్ యాజ్ ఎ వెరీ గుడ్ టీచర్ ఫర్ మీ. అంటే లైక్ అబౌట్ అ లైఫ్, అబౌట్ ఎనీ గుడ్ ఎథిక్స్ దట్ ఐ హ్యావ్ టు లెర్న్ ఫర్ అ బెటర్ లైఫ్ అనేది కానీ, టు బిల్డ్ గుడ్ సొసైటీ అండ్ టు బ్రింగ్ అప్ ద న్యూ జనరేషన్స్ వాళ్ళకి ఎథిక్స్ కానివ్వండి వాళ్ళకి. అండ్ ఇట్స్ లైక్ వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఐ ట్రై టు ఇంప్లిమెంట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్. నా తమ్ముళ్ళకి కజిన్స్కి లేదంటే ఐ ట్రై టు సే సంథింగ్. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్. అంటే ఆయనతో ఎప్పుడు సినిమా చేయడానికి ముందుకు వచ్చినా కానీ ఐ ఆల్వేస్ లెర్న్ సంథింగ్ అండ్ గో బిఫోర్ ద ఫిల్మ్ ఎండ్స్. ఓకే. అండ్ తేజు, మీకు ఎలా అనిపించింది సునీల్ కుమార్ గారి డైరెక్షన్లో వర్క్ చేయటం, ఆయన డైరెక్షన్ గురించి? ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఎనీథింగ్ ఒకటి మనకు రాలేదు అంటే ఆయన మనం ఎన్నిసార్లు అడిగినా చెప్తారు ఓపికతో. అండ్ సార్ ఏమి ఎప్పుడు డైరెక్టర్ అని వేరుగా కాదు, మేము ఎలా అందరితో క్లోజ్, అందరితో ఎక్కడ మేమంతా కూర్చుంటాం అక్కడే కూర్చొని లైక్ ఎండ్లో కానీ ఈవెన్ అంబ్రెల్లా కూడా యూస్ చేయరు. మీతో పాటు నేను ఉంటాను, మీరు ఎలా ఉంటే నేను అలానే అని ఫుల్ కంఫర్ట్ ఉంటుంది సార్తో. ఎవ్రీథింగ్ ఒక గుడ్ థింగ్స్ ఎక్కువ నేర్చుకోవచ్చు. నేను చాలా నేర్చుకున్నాను ఈ షూటింగ్లో. ఓకే. ఇందాక షాకింగ్ విషయం చెప్పారు మనోజ్ గారు అయితే, మీరు 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పి. 2020లో లక్కీగా పాస్ అయిపోయింది, లేదండి 2020 అంతా దేవుడి కోట అయిపోయింది. లైక్ కరోనా బ్యాచ్ అదే ఎవరు అడిగినా మామూలుగా ఇంటర్వ్యూస్ లో వాటిలో ఏ బ్యాచ్ అంటే 2018, 19 కరోనా బ్యాచ్. 2026 స్ట్రాంగ్ బేస్మెంట్. అండ్ మనోజ్ గారు, మీ కెరీర్లో ఇప్పటిదాకా మీరు ఆల్మోస్ట్ లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ అని అనుకో, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి డూయింగ్ మూవీస్ కాబట్టి హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ అంటే ఎవరైనా నాకు ఒక వెనకాల సపోర్టివ్ పర్సన్ ఆర్ గాడ్ ఫాదర్ కైండ్ ఆఫ్ ఉండుంటే మేబీ నేను ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉండుండేవాడిని అని అలా ఎప్పుడైనా అనిపించింది? To say frankly, we'll feel it when we are in the low stage or something. Continuous flops, lack of films, ఇవి రోల్స్ దొరకకపోయినప్పుడు కానీ ఇవన్నీ విల్ డెఫినెట్లీ ఫీల్ సమ్ టైమ్ ఉండుంటే బాగుండేదేమో, అంటే ఇన్ని నేర్చుకుని ఇన్ని టాలెంట్స్ ఉండి కూడా వీ కుడెంట్ బీ ఏబుల్ టు అనేది. బట్ ఐ ఆల్వేస్ సీ ఇట్ ఆన్ ద పాజిటివ్ సైడ్. మనకు వచ్చే టైం వస్తుంది. సో టిల్ దెన్ యూ గివ్ యువర్ బెస్ట్, యూ వర్క్ హార్డ్, డూ యువర్ వర్క్ అండ్ డిసపియర్. అదొకటే ఐ స్ట్రాంగ్లీ ఫాలో. ఏదైనా పర్టికులర్ ఫేజ్ ఉందా అంటే బాగా లో ఫీల్ అయిన ఫేజ్ కావచ్చు, అంటే ఆఫర్స్ లైక్ చాలా కాలం వరకు రాకపోవటం? ఇట్స్ ఆల్ లెర్నింగ్ అంతే. ఇట్స్ ఆల్ ప్రాసెస్. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్. యూ నీడ్ టు నో హౌ టు బ్యాలెన్స్ అంతే. సో వాట్ ద హార్డ్ వర్క్ యూ డూ అంటే ఒక స్టోరీ మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, దానికి సంబంధించి మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు ఫర్ ద క్యారెక్టర్? అంటే మ్యానరిజమ్స్ ఐ టేక్ ఇట్ ఫ్రమ్ మై సరౌండింగ్ పీపుల్. అండ్ చిన్న చిన్న ఎమాన్యున్సెస్ కూడా, అంటే ఇప్పుడు రీసెంట్గా రొమాంటిక్ క్రిమినల్స్లో కానివ్వండి, లేదంటే ఏవైనా
ఐ సీ ఏంటి అంటే ఇప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయి మీ ఇంటి దగ్గరికి వచ్చింది అండ్ యు ఆర్ వెరీ స్కేర్డ్ ఆఫ్ యువర్ మామ్ అండ్ మీ ఇంటి ముందుకు వచ్చి నుంచి కాల్ చేసింది, నేను ఇంటి కింద ఉన్నాను, ఇంట్లో నుంచి వచ్చేసాను అని. అండ్ ఆ కాలనీలో మనం వచ్చేసేటప్పుడు కానివ్వండి, ఇవన్నీ చూసుకుని వచ్చేటప్పుడు ఏంటి అంటే లైక్ అక్కడ చిన్న చిన్న ఇవి దిల్ షో సో మచ్ అనమాట ఇంపాక్ట్. వచ్చి బయటకు వచ్చిన తర్వాత యూ విల్ జస్ట్ సీ సరౌండింగ్ నైబర్స్ కానీ ఎవరు చూస్తున్నారు ఏంటి, పైన మళ్ళీ అమ్మ ఉందా లేదా, ఇవన్నీ అంటే వెనక్కి తిరిగి చూసుకోవడం, ఆ భయం ఆ స్మాల్ థింగ్స్ అన్నీ కూడా ఇట్ గెట్స్ ఇంపాక్ట్ ఫర్ ద రోల్. సో ఇవన్నీ నేను ఐ స్ట్రాంగ్లీ అబ్జర్వ్ అండ్ పోర్ట్రేట్ ఆన్ ద క్యారెక్టర్ విత్ ద క్యారెక్టర్. ఓకే, కమింగ్ టు దిస్ వలస మూవీ, ఒక బ్రీఫ్ ఒక జనరల్ ఐడియా రావాలి అంటే ఇట్స్ లైక్ అర్థమైంది ఏంటంటే వలస కార్మికుల మీద వాళ్ళు పడిన లాక్డౌన్ టైంలో వాళ్ళు పడిన స్ట్రగుల్స్ మీద మూవీ అన్నది తీసారని అర్థమవుతోంది. బట్ లైక్ హౌ ఇట్ స్టార్ట్స్ అండ్ హౌ ఇట్ ఎన్స్ అన్నది కొంచెం ఏమన్నా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా, స్టోరీ రివీల్ కాకుండా? అంటే ఈ లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ started walking on the roads without any transportation or something. ఎలా చెప్పచ్చు, గవర్నమెంట్కి అగెన్స్ట్గా అవ్వచ్చు, లేదంటే ఆత్మాభిమానాల కోసం నడిచిన వాళ్ళు అవ్వచ్చు, ఇవన్నీ డిపెండ్స్ ఆన్ దే పర్స్పెక్టివ్స్. సో ఇలాంటి ఒక డైలీ మైగ్రెంట్ లేబర్స్ అందరూ వేరే వేరే ఊర్ల నుంచి ఒక హైవే లేదంటే ఒక స్టేట్ హైవే ఇలా దారిలో నుంచి అలా నడుచుకుంటూ కొంతమంది ప్రాణాలు వదిలేసుకున్నారు ఆ దాంట్లో ప్రాసెస్లో. ఒక గర్భిణీ స్త్రీ, ఇలా చాలామంది, అంటే డిపెండ్స్, ఇవన్నీ హైలైటెడ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ డెపిక్ట్ చేస్తూనే అండ్ వాళ్ళ డెస్టినేషన్కి చేరారా, కొంతమంది మధ్యలో ఎలా ఆగిపోయారు, లేదంటే కొన్ని కారణాలు ఎలా వాళ్ళకి ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టినాయి, అండ్ హ్యుమానిటీ పైన కోల్పోయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ మళ్ళీ ఒక హోప్ ఇవ్వడం ఎలా, ఇవన్నీ యూ విల్ సీ, యుల్ డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ డెఫినెట్గా ఏంటి అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ విధంగా వీ హ్యావ్ షార్ట్ ఒక 12.5 minutes షార్ట్ ఒకటి ఉంది. సో అలాంటి 8 to 12 minutes అనేది కామన్, దట్స్ అన్ యావరేజ్ ఆఫ్ 8. సో అలాంటివి అన్నీ కూడా చేసాము. యూ కెన్ సీ ఇట్ యాజ్ ఎ ఎక్స్పెరిమెంటల్ వే, యూ కెన్ సీ యాజ్ అన్ ఎమోషనల్ జర్నీ, యూ కెన్ సీ ఎ కంట్రీ ఏమంటారు మన ఏ కంట్రీ స్ట్రగుల్, అంటే ఒక సివిల్ సెక్టర్స్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, అండ్ ఆల్సో ఆ డిస్క్రిమినేషన్ ఆర్ ఎల్స్ మాకు సంబంధం లేదు అని వదిలేసిన ఇవి కానీ ఆ ఫ్లాస్ అన్నీ కూడా, అంటే టు బిల్డ్ అ బెటర్ సొసైటీ ఓన్లీ రిచ్ కెనాట్ డిస్ప్లే, రైట్? సో వీళ్ళని కూడా వీ నీడ్ టు టేక్ కేర్ అండ్ ఆల్. దట్స్ ద పాయింట్ వేర్ యూ గ్రో అప్ యాజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో ఇవన్నీ కూడా యూ కెన్ సీ అ గుడ్ ఎమోషనల్ జర్నీ. వలస, your perceptions will definitely change, and the way you look at the people around you are అంటే helpers కానివ్వండి, maids కానివ్వండి, or civil construction people కానివ్వండి, ఇవన్నిటిని after watching a film you will definitely see them in other perception and treat them well. Okay, మనోజ్ గారు, డూ హ్యావ్ ఎనీ డ్రీమ్ యాక్టింగ్ పరంగా పలానా క్యారెక్టర్ లేకపోతే పలానా హీరో పక్కన, అంటే మనకి మల్టీ స్టార్స్ అంటే బాగా జనాలకి ఇష్టం కాబట్టి అలా ఎవరి పక్కన ఇలా స్క్రీన్ షేర్ చేసుకోవాలి, వాళ్ళ పక్కన యాక్ట్ చేయాలనే దాని ఇంట్రెస్ట్ ఉందా మీకు? అలా చాలా ఉన్నాయి, అలాంటి చాలా ఉన్నాయి. ఇట్స్ ఆల్ లైక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సే, ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది. I always wanted to take an initiative and talk something, and you know, ఇప్పుడు కోట గారు, బాబు మోహన్ గారు, మోహన్ బాబు గారు అంటే డైలాగ్ కింగ్ అని, దెర్ ఆర్ మల్టిపుల్ యాక్టర్స్ హూ ఆర్ యూనో గెటింగ్ దర్ ఏజ్ ఓల్డ్. అలాంటి అప్పుడు ఎవ్రీ సండే ఐ వాంటెడ్ టు హ్యావ్ యూనో గుడ్ క్లాస్. ఈ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ పక్కన పెడితే మాకంటూ ఒక అసోసియేషన్ ఉంది కదా, లెట్స్ సిట్ టుగెదర్, లెట్స్ గివ్ ద మైక్ టు ద ఎల్డర్ పీపుల్ ఆర్ సీనియర్ మోస్ట్ యాక్టర్స్. వాళ్ళ అంటే ఐ వాంట్ దెమ్ టు బీ అట్ దట్ మూమెంట్ అండ్ చెరైజ్ దేర్ ఓల్డ్ మూమెంట్స్ అండ్ మెమరైజ్ దేర్ ఓల్డ్ థాట్స్. అండ్ మాకు ఒక అలాంటిది ఏదైనా క్రియేట్ చేయాలని ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టేక్ అన్ ఇనిషియేటివ్ అండ్ జనరేట్ సంథింగ్. అంటే ఈవెన్ యూనో ఆయన కొడుకు చనిపోయిన తర్వాత చాలా కిందకి వెళ్ళిపోయారు, అంటే మానసికంగా చాలా డౌన్ అయిపోయారు. అండ్ యా, వీఆర్ ఆల్ లైక్ we all see them as our godfathers for this industry and tremendous fabulous actors.
అలాంటి వాళ్ళని అట్లీస్ట్ యూనో ఎవ్రీ సండే నా పిల్లలు నా ఫ్యామిలీ అనేది వీ కెన్ ఆల్సో ఫీల్ ఇట్. అండ్ ఒక స్టేజ్ పెట్టి యూనో అలాంటి ఇది ఉంటే ఒక లంచ్ ఒక డిన్నర్ ఆల్ టుగెదర్ కమింగ్ టుగెదర్ అండ్ కంట్రిబ్యూట్ సంథింగ్. అండ్ ఈ అసోసియేషన్ ఉన్నందుకు దట్ గివ్స్ సో మచ్ ఆఫ్ లైవ్లీనెస్ అండ్ ఆల్సో యూనో సో మచ్ ఆఫ్ ఓల్డ్ ఏమంటారు టెక్నిక్స్ కానివ్వండి. ఇట్ హెల్ప్స్ ఫర్ ఆల్ ద న్యూ కమర్స్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ లైక్ దట్. ఓకే, ఎవరైనా పెట్టారా ఈ ఐడియా ఎవరి ముందన్నా? I always wanted to talk, but I did not get any proper stage, and they might think ఇంకా చిన్న పిల్లడు నువ్వేంటి. సో ఇట్ కన్సిడర్స్ అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఇట్ విల్ టేక్ టైమ్, మేబీ ద నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ దిస్ వ్యాక్సిన్ కమ్స్ అండ్ ఆల్. సో ఈ భయాలు అన్నీ పోయిన తర్వాత దెన్ ఇట్ మైట్. సో ఓకే, నైస్. that gives a healthy atmosphere for the new generations. And you can learn many that things provide also, that actually. you know provides our good actors, healthy actors and all. So yeah. And finally enti Valasa movie OTT release or theatrical release? It's theatrical release only. We are waiting for the theaters to get open, and yeah, first 2-3 weeks రిలీజ్ అయ్యే సినిమాలు అందరివి ఒక బలిపసుల్లాగానే ఉంటాయి. అండ్ వీ థాట్ ఆఫ్ గివింగ్ దిస్ టు ఓటీటీ, బట్ ఎలాగో ఫస్ట్ బలి అవ్వాలి కదా, మనం అనుకున్న ఇది థియేటర్లోనే వేసుకుందాం. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఈ సినిమా చూడాలని వాళ్ళు వస్తారు. సో దట్ అట్లీస్ట్ ద నెక్స్ట్ ఫిల్మ్ పీపుల్ విల్ గెట్ ఏమంటారు ఒక ధైర్యం వస్తుంది. ఓకే, ఫస్ట్ వీళ్ళు వేసారు కదా, వీళ్ళని చూద్దాము ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. సో దట్ లెట్స్ స్టార్ట్ ఇట్ ఇన్ ద థియేటర్స్ ఇట్ సెల్ఫ్. మనం థియేటరే కదా మనకు కావాల్సింది అని వెయిటింగ్ ఫర్ ద థియేటర్స్ టు గెట్ ఓపెన్. ఓకే, నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా ఫర్ యువర్ టైమ్. అండ్ వల్సా మూవీకి మంచి నేమ్ రావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.